జై శ్రీరామ్. సనాతన ధర్మ భక్తులందరికీ, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారందరికీ ఒక విజ్ఞప్తి, ఒక సూచన. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వస్త్రధారణ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఎక్కడికో దారి తీసి ఈ మధ్యలో ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రపంచ పర్యాటకుడిగా పేరుగాంచినటువంటి అతడి పేరేంటి, అన్వేషణ అని ఏదో అంటారు. అతడిది నేను ఎప్పుడు వీడియోలు చూడలేదు, కానీ అతడు బాగా యాత్రలు చేస్తుంటాడని మా శిష్యులు వాళ్ళు చెబుతూ ఉంటే చూశాను. అతడు పెట్టే ఫోటోలు, పనికిమాలినటువంటి వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి అనుకుంటా. కొంత ఫేమస్ కాగానే నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ప్రతిరోజు చేసేదే అధర్మం. ఆ అధర్మాన్ని వీడియోల రూపంలో పెట్టుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ దేశాలు తిరుగుతూ ఏదో నియమాన నువ్వు బతకకుండా మా గరికపాటి గారిని విమర్శన చేసేటువంటి స్థాయికి నువ్వు వస్తావా? గరికపాటి గారిని ఏమన్నాడో ఒకసారి వీడియో చూడండి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేమే ఆగలేము. పంతులు గారు, మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. విన్నారు కదా, గరికపాటి గారి స్థాయి ఎక్కడా? నువ్వెవడివిరా అసలు? నీకేం సంబంధమురా? గరికపాటి గారు ఖచ్చితంగా మాట్లాడుతారు. మాట్లాడే అధికారం గరికపాటి గారికి ఉంది. గరికపాటి గారు చెప్పింది ఏం తప్పు కాదు. ఒక సాహితీవేత్తగా, పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకున్నటువంటి ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సనాతన ధర్మ ప్రచారకుడిగా, ఒక శతావధానిగా, ఒక సహస్రావధానిగా, ఒక పండితుడిగా ఈ దేశానికి, ఈ ధర్మానికి ఎప్పుడు కూడా మంచి మాటలు చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఒక సమున్నతమైనటువంటి దారిలో స్వార్థం లేకుండా వెళ్తున్నటువంటి మా గరికపాటి గారిని ఈ నాన్వేషన్ అనేటువంటి వ్యక్తి విమర్శించడం అనేటువంటిది తట్టుకోలేని బాధను కలిగింపచేసింది. అందరికీ ఒక విజ్ఞప్తి, అతడి ఛానల్ మీద రిపోర్ట్ కొట్టండి, అతడి ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇక నుంచి చూస్తున్నారో అతడికి వ్యూస్ తగ్గిపోవాలి. అతడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరవలే. అతను క్షమాపణ చెప్పడం అనేటువంటిది అనివార్యము. అతడు మాట్లాడిన మాటలు క్షమించరానటువంటి మాటలు. సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి నీకేం తెలుసురా? పురాణ పాత్రల గురించి పురాణాలు ఏమైనా చదివావా? పురాణాల్లో ఏమైనా పట్టా తీసుకున్నావా? నీ ఆటగాడిగా నీ వేషాలు నువ్వు వేసుకుంటూ నీ బ్రతుకు నువ్వు బతకకుండా మా సనాతన ధర్మ విషయంలో నువ్వెందుకురా వేలు పెడుతున్నావు? ప్రతి విషయంలో వేలు పెడతావట నువ్వు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు తగదునమ్మా అని నువ్వేదో వచ్చి మాట్లాడితే ఊరుకుంటామనుకున్నావా? ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు అంటే ధర్మ విషయంలో నువ్వు ఎప్పుడు కూడా మా జోలికి రాలే. కానీ సనాతన ధర్మ విషయంలో హిందూ దేవతల గురించి కానీ, పతివ్రతల గురించి కానీ, సంప్రదాయాల గురించి కానీ, ధర్మ విషయాల గురించి కానీ, ప్రవచనం చేసేటువంటి ప్రవచన కర్తల గురించి కానీ, ఒక సాహితీవేత్తల గురించి కానీ, పండితుల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడితే నోరు చీరేస్తాం. నోరు చీరేసడమే. నీ నాలుక చెప్తున్నా కదా, 100కు 100% నీకేం జరగాలో అది జరుగుతుంది. ఎందుకంటే హృదయం ఘోషిస్తోంది. ఈ రోజున గరికపాటి వారిని ఏం చెప్పాడని ఆయన్ని మీరు తిడతారు? ఇదే నీ సంస్కారం. మీ తల్లి కూడా బాధపడుతుంది. గరికపాటి గారిని తిట్టారు అంటే మీ తల్లి కూడా సహించలేదు. తల్లికి శోకాన్ని కలిగింపచేసేటువంటి కొడుకు ఉంటేం ఏంటి? ఇదా నీ సంస్కారం? ఇదా నీ తల్లిదండ్రులు నీకు నేర్పింది? ఇన్ని రోజులేదో యాత్రలు చేస్తున్నావు, పర్వాలేదులే అనుకొని చూస్తూ ఉన్నారు. మా తెలుగు వాళ్ళు కానీ, మా సమాజం కానీ ఎప్పుడు కూడా ప్రేమించడం మొదలు పెడితే చాలా ఇష్టంగా ప్రేమిస్తారు. కానీ తలకెక్కి కూర్చుంటే తల పొగరు దించుతారు. ఇతడి తల పొగరు దించండి అందరూ కూడా. ఇతని తల పొగరు దించి మెడలు వంచి ఇతడు మరల సనాతన ధర్మాన్ని అన్నందుకు క్షమాపణ చెప్పేదాకా ప్రతి ఒక్క సనాతన ధర్మ వీరుడు ఈ వీడియోను
షేర్ చేయండి, అందరికీ చెప్పండి. ఇతడి ఛానల్ను, ఇతడి ఫాలోయర్స్ను అన్సబ్స్క్రైబ్ చేయండి. సనాతన ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవ్వడికీ లేదు. జై శ్రీరామ్.